అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఇంటి ఉగాది పచ్చడి. షడ్రుచులు కలిగినటువంటి ఈ ఉగాది పచ్చడి జీవితంలో అన్నింటినీ కలుపుకొని బతకాలని చెప్పేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి సందేశం. షడ్రుచులు తీపి, బెల్లం. మనం ఈ ఉగాది పచ్చడిలో బెల్లం వేస్తాం. ఇది సంతోషానికి ప్రతీక. ఇక రెండవది పులుపు. పులుపు కోసము మనం ఉగాది పచ్చడిలో చింతపండు వేస్తాము. ఇది నేర్పుకు, సహనానికి, సమయస్ఫూర్తికి ప్రతీక. ఇక మూడవది చేదు. దీని కొరకు మనము వేప పువ్వును వేస్తాము. ఇది బాధలు ప్రతీక. ఇక నాలుగవది కారం. దీని కొరకు మనం మిరియాలు వేస్తాము. ఇది సహనానికి, కోపానికి ప్రతీక. ఇక ఐదవది వగరు. దీని కొరకు మనము మామిడికాయలు వేస్తాము. ఇది జీవితంలో కొత్త అనుభవాలను నేర్చుకోవడానికి ఒక ప్రతీక. ఇక చివరిది అయినటువంటి ఆరవ రుచి ఉప్పు. దీని కొరకు మనము ఉప్పును వేస్తాము. ఇది ఆసక్తిని, జీవితంలో రుచిని తెలియజేయడానికి ప్రతీక. ఈ విధంగా ప్రతి ఉగాది రోజున మనము షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని చేసుకుంటాము. దానిని అందరము స్వీకరిస్తాము. ఈ షడ్రుచులు దేనికి ప్రతీక అంటే జీవితంలో అన్నీ ఉంటాయని. సంతోషము, నేర్పు, బాధలు, కోపము, అదేవిధంగా కొత్త అనుభవాలు, ఆసక్తి ఇవన్నీ కూడా జీవితంలో ఒక విధమైనటువంటి రుచి. అదే జీవిత అనుభవం. జీవితంలో అన్నీ కలిసి ఉంటాయని తెలియజేయడానికి మనము ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఈ విధంగా మనము ఉగాది పచ్చడి చేసుకుంటాము. మేము కూడా మా ఇంట్లో ఉగాది పచ్చడిని అదేవిధంగా పోలేలను చేసుకున్నాము. అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ వీడియోను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.